పూర్వకాలంలో శ్రీశైల క్షేత్రం సమీపంలో నిన్నేరు అనే అడవిలో కాహలి తెగకు చెందిన తిన్నయ్య అనే వేటగాడు ఉండేవాడు. ఆయనకు చిన్నప్పటి నుంచే భగవంతుని పట్ల విశేషమైన భక్తి ఉండేది. కానీ దేవాలయాల ఆచారాలు విధులు తెలియవు. ఒకరోజు వేటకు వెళ్ళినప్పుడు ఆయనకు అడవిలో ఒక అందమైన శివలింగం కనిపించింది. అదే శ్రీశైల మల్లికార్జున స్వామి విగ్రహం. ఆ శివలింగాన్ని చూసి ఆయన హృదయంలో ఆనందంతో నిండిపోయింది. అతను అనుకున్నాడు, ఇదే నా దేవుడు, ఇక నుంచి నేను ప్రతిరోజు ఆయన్ని పూజిస్తాను. కానీ ఆయనకు పూజా నియమాలు తెలియవు. అందుకే తనకు తెలిసిన విధంగా శివుడిని పూజించేవాడు. వేటలో దొరికిన మాంసం తెచ్చి శివలింగం ముందు పెట్టేవాడు. అడవి పూలు నీరు తెచ్చి అభిషేకం చేసేవాడు. తన నోట్లో తీసుకొచ్చిన నీటిని శివలింగంపై పోసేవాడు. ఆయన హృదయపూర్వకమైన భక్తిని చూసి శివుడు సంతోషించేవాడు. ఒకరోజు శివుడి కంటి నుండి రక్తం కారడం ప్రారంభమైంది. కన్నప్ప అది చూసి బాధపడ్డాడు. ఆయనకు వైద్య జ్ఞానం లేదు, కేవలం ప్రేమ మాత్రమే ఉంది. అతను తన ఒక కన్ను తీసి శివుడి కంటిపైన ఉంచాడు. తర్వాత మరొక కంటి నుంచి కూడా రక్తం రావడం మొదలైంది. అప్పుడు భక్త కన్నప్ప, ఇప్పుడు నేను నా మరో కన్నును కూడా తీసి పెట్టాలి, కానీ పెట్టే స్థానం కనిపించదు అని తన పాదం శివుడి కంటిపై ఉంచి మరో కన్ను తీసే ప్రయత్నం చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు తన కరుణతో ఆయన 2 కళ్ళను తిరిగి ఇచ్చాడు. శివుడు అన్నాడు, ఇప్పటి నుంచి నీవు నా పరమభక్తుడవు, నిన్ను ఎవరూ మరవరు. ఆ భక్తుడే తర్వాత కాలంలో భక్త కన్నప్పగా ప్రసిద్ధి చెందాడు. శివుడు ఆయనకు శివగణాధిపతి స్థానం ఇచ్చాడు. ఈ కథ నుండి మనకి ఇచ్చే సందేశం ఏంటంటే, భక్తి అంటే ఆచారాలు కాదు, హృదయపూర్వక ప్రేమ, నిజమైన విశ్వాసం. అదే శివుడు కూడా కోరుకుండేది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.